తీసేసాక 1 ఇయర్ బ్యాక్ తీసేసాక ఆయన సీన్‌లు లీక్ చేశాడు నెట్‌లో. ఏ సినిమా సీన్‌లు ఏ డైరెక్టర్ అయినా చేస్తాడా అలా? సీన్‌లు లీక్ చేస్తే ఛాంబర్‌కెళ్తే ఛాంబర్ ఆయన మీద పోలీస్ కంప్లెయింట్ ఇమ్మని ఇచ్చాం. ఫైల్ అయినాక ఈ రోజు దాకా చెప్పలేదు. మీకు పోలీస్ కంప్లెయింట్ ఫైల్ అయింది. కోర్ట్‌కి ఆయనని పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు. ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్‌కి ఎఫెక్ట్ అయితది. ఒక మూవీకి ఎఫెక్ట్ అయితది. ఇంతమందికి కష్టాలు ఎఫెక్ట్ అయితదని నేను చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దాచలేం. అలాంటివి ఆయన ఒక 1 ఇయర్ ఆ కంప్లెయింట్ ఇచ్చి మనం అది చేసినా 1 ఇయర్ నుంచి సినిమా ఏ విషయంలోనైనా ట్రోల్ చేస్తున్నారు మీరు చూడండి. ఇప్పుడు ఈమె విషయంలో ఈ ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆమె రియాక్ట్ అయిపోయింది. ఎందుకంటే షీ ఈజ్ లైక్ దట్. షీ ఈజ్ వెరీ స్ట్రెయిట్. అదే ఆమె కూడా అదే అంటది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఉంటే మీరు ఛాంబర్‌కెళ్ళండి. మీరు డైరెక్టర్ అయితే ఆళ్ళ అసోసియేషన్‌లో కంప్లెయింట్ చేయండి. అట్లెట్లనైనా మీరు ప్రూవ్ చేసుకుందామంటే ఆయన ఎందులో మెంబర్ కాదు. ఆయన ఇంతకుముందు కూడా 2 సార్లు సినిమాల్లో నుంచి బయటికి పంపించేశారని మీకు ఇంకా దిల్‌రాజు గారు కూడా ఆయన ఆపి వేరే వాళ్ళతో ఫైనాన్స్ చేపించుకున్నాడు ఆ ఫస్ట్ మూవీ. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నేను కొత్తగా చెప్పాల్సిన అందుకని ఆయన గురించి మాట్లాడి వేస్ట్. కొత్తగా చెప్పాల్సిన వేస్ట్. సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అయితుంది. అందులో డబ్బులు పెడతానే ఉన్నాం. సినిమా ముందుకు జరగట్లేదు. డిలే అవుతుంది. చాలా విషయాలున్నాయి నేను చెప్పాలంటే. అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి 2 సార్లు చెప్పాను ఆయనకి. ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళా పెట్టుకున్నాను. మళ్ళా బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు రూ. 1,00,00,000 ఎక్కువ కూడా పెంచాను లాస్ట్‌కి. ఇలాంటివి నేను అన్నీ చేశాను.